అయోధ్య ఈ పేరైతే చాలా మంది అయితే వినే ఉంటారు. అయితే ఎవరికైతే హిస్టరీ బాగా ఐడియా ఉంటుందో, అంటే హిస్టరీ ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళకైతే ఈ అయోధ్య గురించి బాగా తెలుసు అనమాట. ఈ అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం అనమాట. ఈ అయోధ్యను సాకేతపురంగా అని కూడా పిలుస్తారనమాట. ఈ అయోధ్య అనేది భారతదేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది అయోధ్యగా అయితే చెప్పవచ్చు అనమాట. రామాయణం ఉంది కదా, ఈ రామాయణం అనే మహాకావ్యం కూడా ముఖ్య మూలం అయోధ్య అనమాట. ఈ అయోధ్య నుండి ఈ రామాయణం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకొని అయితే ఇదైతే ఉందన్నమాట. ఈ అయోధ్య అనేది సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులోనైతే ఈ అయోధ్య అనేది ఉండడం జరిగిందనమాట. ఈ అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఇంతకు ముందు ఉండేదన్నమాట. ఈ అయోధ్య శ్రీరాముని చరిత్రలో ఒక ముఖ్య పట్టణంగా నిలిచిపోయిందనమాట. ఇప్పుడు ఈ అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహం అయితే పెడుతున్నారనమాట. దీనికి సంబంధించి ఈ విగ్రహం పెట్టడానికి సంబంధించి ఈ అయోధ్యలో శ్రీరామ మందిరం అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ శ్రీరాముని యొక్క విగ్రహం అయితే శ్రీరామ మందిరంలోనైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ శ్రీరామ మందిరం సంబంధించిన ప్రత్యేకతలు, అలాగే శ్రీరాముని విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి దేశవ్యాప్తంగానే కాదు, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన చర్చ అయితే ఉందన్నమాట. హిందువులంతా శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం గురించి, అలాగే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ శ్రీరామ మందిరంలో శ్రీరాముని యొక్క విగ్రహం ప్రారంభోత్సవం చేస్తారు అనే దాని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ శ్రీరామ మందిరం ఎలా నిర్మించారు, అలాగే దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ శ్రీరామ మందిరం యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే శ్రీరామ మందిరం అయితే నాగర్ సంప్రదాయ శైలిలోనైతే అయితే నిర్మించడం జరుగుతుందన్నమాట. నాగర్ సంప్రదాయం అయితే ఒకటైతే ఉందన్నమాట. ఆ నాగర్ సంప్రదాయం ప్రకారం అయితే ఈ శ్రీరాముని యొక్క మందిరం అయితే నిర్మించడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ దేవాలయం యొక్క పొడవు వచ్చేసేసి 380 అడుగులు అయితే ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చేసి 250 అడుగులు అయితే ఉంటుంది. దీని ఎత్తు వచ్చేసేసి 161 అడుగులు అయితే ఉంటుందన్నమాట. ఇది శ్రీరామ మందిరం యొక్క కొలతలు అనమాట. అలాగే ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి మొత్తం 3 అంతస్తులు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒక్కో అంతస్తు ఎత్తు వచ్చేసేసి 20 అడుగులు ఉంటుంది. ఆలయం మొత్తం 392 స్తంభాలు అయితే ఉంటాయి, 44 అయితే ద్వారాలు అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి గర్భగుడి ఉంటుంది కదా, ఈ గర్భగుడిలో లార్డ్ శ్రీరామ్ యొక్క బాలరూపం అయితే ఉంటుంది. అలాగే మొదటి అంతస్తులో శ్రీరాముని యొక్క దర్బార్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో మొత్తం 5 మండపాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసేసి డాన్స్ పెవిలియన్, 2 వచ్చేసేసి కలర్ పెవిలియన్, 3వది వచ్చేసేసి సభా మండపం, 4వది వచ్చేసేసి ప్రార్థన మండపం, 5వది వచ్చేసేసి కీర్తన పెవిలియన్. ఇలాగ మొత్తం 5 మండపాలను అయితే వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఈ మధ్యకాలంలో మీరు ఏ గుడికి వెళ్ళినా సరే అక్కడ దేవతల విగ్రహాలు అయితే గోడలపై ఉంటాయి కదా, అలాగే దానికి ఏమాత్రం తీసిపోకుండా అయితే ఇక్కడ స్తంభాలపైన గోడలపైన కూడా దేవతలు మరియు దేవతల విగ్రహాలు అయితే నైపుణ్యం గల శిల్పుల చేత వాటిని అయితే చెక్కడం జరిగిందనమాట. ఇక్కడ గోడలపైన దేవతల విగ్రహాలు అయితే వాళ్ళైతే చెక్కడం జరిగింది. ఒకవేళ మనం ఈ ఆలయంలో తూర్పు సైడ్ నుంచి మనం ప్రవేశించాలంటే 32 మెట్లు ఎక్కి సంగీ ద్వారం ద్వారా మాత్రమే ఈ తూర్పు ద్వారం వైపు అయితే మనం వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అలాగే నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తారు కదా. అలాగే ఇక్కడ వచ్చేసేసి మనకు ఆలయంలో ఎవరైనా సరే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వెళ్ళాలంటే వీళ్ళకు ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఆ ర్యాంపుల ద్వారా ఎవరైనా వెళ్ళకపోయినట్లయితే లిఫ్ట్లు కూడా వీళ్ళకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఇంటి నిర్మించినప్పుడు మన ఇంట్లోనైతే మనం 4 వైపులనైతే గోడలు కట్టుకుంటాం కదా, అలాగే ఈ ఆలయానికి సంబంధించి కూడా వీళ్ళైతే దీర్ఘచతురస్రాకార గోడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4 దిక్కుల మొత్తం పొడవు వచ్చేసేసి 732 మీటర్లు అనమాట. వెడల్పు చూసుకున్నట్లయితే 14 అడుగులు అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగానైతే వీళ్ళైతే చతురస్రాకారపు గోడ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. అలాగే దీనిలో ఒక పార్క్ అయితే ఉంది. ఈ పార్కు 4 మూలల్లో సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివుని 4 ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఉత్తరపు చేతిలోనైతే అన్నపూర్ణ ఆలయము, దక్షిణ చేతిలోనైతే హనుమంతుని ఆలయం అయితే ఉందన్నమాట. అలాగే పౌరాణిక కాలంలో మీరు సీతకోపం అనే పదం అయితే వినే ఉంటారు కదా, ఈ సీతకోపానికి సంబంధించిన గుడి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయాల సంప్రదాయంలో ప్రతిపాదించబడిన ఇతర ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఆలయాలు అయితే మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠి, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద రాజ్, మాతా శబరి,
ఋషి పత్నిదేవి ఆలయాలకైతే మిగతా ఆలయాలు అయితే వీళ్ళైతే అంకితం చేయడం జరిగిందనమాట. మనం ఒక ఆలయం నిర్మించాలంటే కంపల్సరీగా అయితే మనం ఇనుము, అలాగే కాంక్రీటు లేదా సిమెంటు, అలాగే ఇసుక కూడా వాడుతూ ఉంటాం కదా. అయితే ఇక్కడైతే ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇనుమైతే వాడలేదు, అలాగే నేలపై కాంక్రీట్ కూడా వీళ్ళైతే పెట్టలేదన్నమాట. ఈ విధంగానైతే ఈ ఆలయాలను అయితే నిర్మించడం జరిగింది. అయితే మనం ఇంతకు ముందు కాంక్రీట్ వాడలేదని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ కాంక్రీట్ స్థానంలో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ అని ఒకటైతే వాడడం జరిగిందనమాట. ఇది 14 మీటర్ల మందంతో దీన్ని వేయడం జరిగింది. దానికి కృత్రిమంగా శిలారూపం అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు మట్టి అయితే ఉంటుంది కదా. ఈ మట్టిలో తేమ వల్ల ఈ ఆలయానికి ఎటువంటి ప్రమాదం రాకుండా వాళ్ళు ఏం చేశారంటే గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన స్తంభాన్ని అయితే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ సంప్రదాయంలో భాగంగా వీళ్ళైతే బాహ్య వనరులపై ఆధారపడకుండా వీళ్ళైతే మురుగునీటి శుద్ధి కర్మాగారం, అలాగే నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక నీటి వ్యవస్థ, స్వతంత్ర నీటి కేంద్రం వీళ్ళైతే సొంతంగానైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట. అంటే ఈ ఆలయ సిబ్బంది వీళ్ళే స్వతంత్రంగానైతే వీటినైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మందిరాన్ని ఎవరైనా దర్శించాలంటే కష్టమైపోతుంది కదా. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రసిద్ధిగాంచిన శ్రీరాముని జన్మస్థలం అనమాట. ఈ జన్మస్థలంలో చాలామంది అయితే యాత్రికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా. వీళ్ళకు సంబంధించి వీళ్ళైతే ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారంటే వీళ్ళు 25,000 కెపాసిటీతో ఒక యాంత్రిక సౌకర్య కేంద్రాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ యాంత్రికులకు సంబంధించిన సామాన్లు, యాత్రికులు వచ్చి పోతూ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వాళ్ళకు సంబంధించిన వైద్య సదుపాయాలు వీళ్ళైతే ముందుగానే ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అలాగే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించి మినిమం సౌకర్యాలు అయితే ఉంటాయి కదా. అంటే బాత్రూమ్స్, టాయిలెట్స్, వాష్ బేసిన్, ఓపెన్ ట్యాప్ మొదలైన సౌకర్యాలు అయితే వీళ్ళైతే ముందుగానే ఆలోచించి వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీరామ మందిరం అనేది పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం అలాగే స్వదేశీ సాంకేతికతను అయితే దీన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా పర్యావరణం పైన అలాగే నీటి సంరక్షణ పైన కూడా వీళ్ళైతే ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే మొత్తం ఈ శ్రీరామ మందిరానికి సంబంధించి మొత్తం 70 ఎకరాల్లోనైతే తీసుకోవడం జరిగిందనమాట. ఈ 70 ఎకరాల్లో 30% మాత్రమే శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మిగతా ఈ 70% ఉంది కదా, దీనికి అయితే పచ్చదనం కోసం అలాగైతే వదిలివేయడం జరిగిందనమాట. ఈ అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఉంది కదా, అంటే బాలరాముని విగ్రహం అయితే తయారు చేయాలి కదా. ఈ తయారు చేయడానికి మంచి శిల్పులను అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే అవకాశం ఎవరికి ఇవ్వడం జరిగిందంటే కర్ణాటకకు చెందిన యోగిరాజ్ అనే వ్యక్తి అయితే ఈ బాలరాముని విగ్రహాన్ని అయితే తీర్చిదిద్దాడు అనమాట. అంటే ఆ విగ్రహాన్ని అతను తయారు చేశాడు. అయితే ఇతనికి ఇంతకు ముందు ఎక్కడెక్కడ విగ్రహాలు చేశాడు అనే విషయం చూసుకున్నట్లయితే ఈయన గతంలో కేదార్నాథ్లోని శంకరాచార్యుల విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉంది కదా, ఈ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఇతనే తయారు చేయడం జరిగిందనమాట. ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు, అంటే ఈ బాలరాముని విగ్రహం తయారు చేసేటప్పుడు ఇతను 6 నెలల పాటు అయితే మౌన దీక్ష అయితే చేయడం జరిగిందనమాట. అంటే 6 నెలల పాటు ఎవరితో మాట్లాడుకోకుండా తను విగ్రహం తయారు చేయడం మీదే అతను దృష్టి అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఈ 6 నెలల పాటు అయితే మొబైల్ కూడా వాడలేదనమాట. ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు ఇటువంటి దీక్షలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ పూర్వీకులు కూడా విగ్రహాల తయారీలో మంచి నైపుణ్యం గల వాళ్ళు అనమాట. సో అందుకే ఇతనికి ఈ విగ్రహం తయారు చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయోధ్యలో శ్రీరామ మందిరం అయితే నిర్మించడం జరిగింది కదా. అయితే ఈ శ్రీరామ మందిరం అనేది 1000 సంవత్సరాల వరకు అయితే అలాగే ఉంటుందన్నమాట. చెక్కు చెదరకుండా 1000 సంవత్సరాలు అది ఉండే విధంగా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. అలాగే ఇది తయారు చేయడంలో కూడా 1000 సంవత్సరాలకు చెక్కు చెదరని మెటీరియల్ అయితే దానిలోనైతే వాడడం జరిగింది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.